బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కు రూట్ క్లియర్ అయింది. గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకుంది. దీంతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ వేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించి పలు కారణాలతో రద్దయింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన గత ప్రభుత్వం 2022 అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అయితే ప్రశ్నాపత్రాల లీకేజ్ కారణంగా పరీక్ష రద్దయింది. ఆ తర్వాత 2023 జూన్ 11న రెండోసారి పరీక్ష నిర్వహించారు. రెండోసారి దాదాపు 2.33 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే పరీక్ష నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ అప్పీల్ పిటిషన్ వేసింది. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సుప్రీం ఓకే చెప్పడంతో ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు అవకాశం లభించింది. మరోవైపు రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 వరకు ఉండే అవకాశం ఉంది. రాబోయే కొత్త నోటిఫికేషన్ పెంచిన పోస్టులతో కలిపి రానుంది.